వంపుకోవాలి. మళ్ళీ దీన్ని పులుసు చేసుకోవచ్చండి. ఇంకా నీళ్ళు వంపుకున్నాం కదండి, ఆ నీళ్ళతో కట్టు చారండి. ఇలా నీళ్ళు పొయ్యి మీద పెట్టుకొని మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి, కరివేపాకు, మీకు ఇష్టం ఉన్న కూరగాయలు ఏవైనా వేసుకోవచ్చండి. ఇందులో వేసుకొని ఆల్రెడీ వేడిగానే మరిగిపోయి ఉంటాయి కదండి నీళ్ళు. పసుపు, ఉప్పు, కారం, మీకు సరిపడా కారం కలుపుకోవాలండి. అది మరిగేంత వరకు చింతపండు నానబెట్టుకోవాలి. అల్లం పేస్ట్, ఇది బాగా మరగాలండి, కూరగాయలు ఉడికిపోవాలి దాంట్లో. ఇలా మరుగుతుంటుందండి, బాగా మరిగించుకోవాలి, కూరగాయలు ఉడకాలి. బియ్యం పిండి తీసుకోవాలండి, అది మరిగేంత వరకు తీసుకొని నీళ్ళు పోసి ఇలా లూజ్గా కలుపుకోవాలి పిండి. దీన్ని కట్టు పులుసు, కట్టు చారు, పిండి పులుసు అంటారు రకరకాలుగా. ఇలా లూజ్గా కలుపుకోవాలండి. కొద్దిగా చింతపండు రసం పోసుకోవాలండి. రసం వేసుకున్నాక ఇలా కలుపుకోవాలి. ఇంకొక 5 మినిట్స్ మరిగిచ్చేసి చింతపండు నీళ్ళు ఒక 5 మినిట్స్ మరిగాక బియ్యం పిండి కలుపుకున్న నీళ్ళు ఇట్లా పోసుకోవాలండి. పులుసు చిక్కగా అవుతుంది. 5 మినిట్స్ మరిగించుకోవాలండి. ఇలా పోపు పెట్టుకోవాలండి. కట్ పులుసులో కొద్దిగా కడాయి పెట్టుకొని ఆయిల్ పోసుకోవాలి. ఒక 2-3 మెంతులు వేసుకోవాలండి, ఎక్కువ వేసుకోవద్దు. ఒక 2-3 ఎండుమిర్చి, ఆవాలు, కరివేపాకు, పసుపు, స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. కట్టు పులుసు రెడీ.